వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్. ఈనాడు పత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలపైన ఈరోజు మనము చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. చూసుకున్నట్టయితే ఇక ఆనందం ఇంటికొచ్చింది. లక్ష ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలకు ప్రణాళికలు, 20 నుంచి ముహూర్తాలు ఏర్పాట్లు చేస్తున్న సర్కార్. పిట్టగూడు లాంటి ఇంట్లో ఏళ్లగా నెట్టుకొచ్చిన భద్రాద్రి జిల్లాకి చెందిన వెంకటమ్మ నేడు 2 గదుల పక్క ఇంట్లో తన కూతురుతో ఉంటున్నారు. శిథిలమైన ఇంట్లో కాలం వెలుబుచుతూ వేదన పడిన హన్మకొండ జిల్లాకు చెందిన శైలజ కుటుంబం నేడు పక్క ఇంట్లో భద్రత చేకూరుందంటూ సంతోషం వ్యక్తం చేస్తుంది. ఇల్లు లేని సమయంలో భర్త చనిపోతే మృతదేహాన్ని కిరాయి ఇంటికి తీసుకురాలేకపోయాను. ఇప్పుడు తనకు సొంతిల్లు ఉందని ధైర్యంగా చెబుతున్నారు జనగామకు చెందిన లలిత. ఒక జానకమ్మ, సరిత, సత్యమ్మ, ఉప్పలమ్మ, సుజాత, ఇఫ్తార్ ఇలా వేల మంది పేదల ఇంద్రమ్మ గృహ నిర్మాణ పథకాన్ని వినియోగించుకొని సొంతింటి కళ నెరవేర్చుకుంటున్నారు. ఎండలకు మాడిపోయి రేకుల ఇల్లు వానొస్తే కురిసే పెంకులు పగిలి సూర్యుడు తొంగి చూసే పెంకుటిల్లు ఇలా ఎన్నో ఇబ్బందులు తీరిపోయాయని ఆనందపడుతున్నారు. ఇంటి నిర్మాణానికి దశల వారీగా ప్రభుత్వం 5 లక్షల సాయం చేస్తుందంటూ ఇటుక పేర్చి సొంతింటి వారు అవుతున్నారు. ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 2.66 లక్షల ఇళ్ల నిర్మాణంలో ప్రారంభించగా 2.24 లక్షలు 84.20% వివిధ దిశల్లో పురోగతిలో ఉన్నాయి. ఇక చూసుకున్నట్టయితే ఇంత ఆనందం ఇంటికొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే తెలంగాణ ఏర్పడ్డాకనే అప్పుడు ఏదైతే కల్వకుంట్ల కేసీఆర్ కూడా చిన్న ఇంట్లను ఎట్లా సంసారాలు చేస్తారు, ఎట్లా నెట్టుకొస్తారు, 5 మంది కుటుంబ సభ్యులు ఉండి ఒకే రూమ్లో ఎట్లా పడుకుంటారు, ఎట్లా ఉంటారు, చుట్టం వస్తే ఎక్కడ పండుకుంటారు అని ఆయన టర్ములో అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ ఉద్యమంలో కూడా ఇలాంటి అంశాలు ఎన్నో లేవనెత్తారు, ఎన్నో ప్రజల దృష్టికి దగ్గరయ్యారు. అట్లాగే గత బీఆర్ఎస్ ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు 5 నెలలు అయినప్పటికీ కూడా వీళ్ళు కూడా పెద్దపీఠం వేస్తున్న ప్రభుత్వాల నుంచి ప్రతి పేదవాడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలి. ఒకవేళ స్థలం లేని వాళ్ళకి ఇంటి స్థలం లేని వారికి ఇంటి స్థలం కేటాయించాలి. ఒకవేళ ఇంటి స్థలం ఉంటే వాళ్ళకు 5 లక్షల రూపాయలు విడుదల వారిగా మంజూరు చేసి సొంతింటి కళను నిజం చేసే ప్రయత్నంగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కూడా ముందుకు వెళ్తున్న తరుణం చూస్తూ ఉన్నాం. ఏదైతే ఉంది ఈ రోజు దాదాపుగా వాన్ వస్తే ఎక్కడ పెంకులు పడుతుందో, ఎక్కడి నుంచి కురుస్తుందో, ఎక్కడి నుంచి వర్షం ఇంట్ల మధ్యలోకి వస్తుందో, ఎండాకాలం అయితే సూర్యుడు ఎక్కడ రంధ్రాల నుంచి తొంగి చూస్తున్నాడో, ఇలాంటి బాధల నుంచి ఈ రోజు మేము సొంతింటి కళ నెరవేర్చుకొని ఆనందంగా ఇంటున్నాం. ఒకవేళ గతంలో అయితే ఒక ఇంట్లో ఎవరైనా చనిపోతే కిరాయి ఇంట్లో ఉంటే ఆ కిరాయి ఇంటి ఓనరు శవాన్ని ఇంటికి తీసుకురానియకుండా ఎన్నో ఆంక్షలు పెట్టారు. అలాంటప్పుడు ఆ రోజు పడిన ఆవేదన, ఆ రోజు పడిన బాధ, ఆ రోజు దుఃఖంతో ఎన్నో బాధలు ఎన్నో కష్టాలను దిగమింగుకొని ఈరోజు సొంతింటి కళ మేము నెరవేర్చుకున్నామని ఈనాడు పేపర్లో ఒక ప్రత్యేక కథనాన్ని రాశారు. ఇంకొక అంశం చూస్తూ అయినాము, పగిలిన పెంకులపై ఇగో వీళ్ళు 1985లో ఒక ఇంద్రమ్మ ఇల్లు మంజూరైందంట అప్పుడున్న ప్రభుత్వంలో. దాదాపు 1985లో దాదాపుగా ఎన్ని సంవత్సరాలు అంటే దాదాపు 35 సంవత్సరాలు 43 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ. చూసుకున్నట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళకు సొంతింటి కళను నెరవేర్చి వాళ్ళని ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు పంపించే ఏర్పాటు చేశారు. ఆనందంతో వాళ్ళు నిజంగా కుటుంబ సభ్యులు పండగ చేసుకున్న సందర్భం చూస్తూ ఉన్నాం. ఏదైతే ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రకటిస్తాయి కానీ ఇందిరమ్మ ఇల్లు డబుల్ బెడ్రూమ్ అనే అంశం చాలా కీలకమైనది, చాలా సున్నితమైనది, చాలా అందరికీ అవసరమైనది. ఇప్పుడు కూడా ఎవరు కూడా నిరుపేదలకు అంటే బీపీఎల్ అంటే బిలో ప్రావర్టీ లైన్ వాళ్ళకి సొంతింటి అంటే దారిద్ర్య రేఖకు సొంతంగా అంటే దగ్గరగా ఉన్న వాళ్ళకి సొంతిల్లు లేదు. కేవలం వాళ్ళని సంపాదించింది కడుపుకి పిల్లల చదువుకే సరిపోతుంది. సొంతింటి కళ నిర్ధారణ చేసే ఆలోచనతోని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ప్రతి పేదవాడి కళ్ళలో ఆనందం చూస్తూ ఉంది. సో మొత్తానికి ఇదండి. మరో అంశం చూసుకున్నట్లయితే ఢిల్లీలో జరిగిన సిడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొన్న ప్రియాంక గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కేసీ వేణుగోపాల్, మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, సిద్ధరామయ్య, బైరం రమేష్ తదితరులు నియోజకవర్గాల పెంపుడు మొండిగా వెళ్తే ప్రజా ఉద్యమం తప్పదు, కేంద్రాన్ని హెచ్చరిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక డీలిమిటేషన్ కార్యక్రమం ఏదైతే కేంద్రం తీసుకున్న నిర్ణయం, కేంద్రం తీసుకున్న ఆలోచన ఏదైతే మనకు జిల్లాలు పెంచే ఆలోచన చేస్తుందో అది నిజంగా ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు. మరొకసారి ప్రజలు ఉద్యమిస్తారు. మీ ఆలోచనని వెనకాలకు తీసుకోవాల్సింది. కానీ ఏదైతే ఢిల్లీలో ఒక సమావేశంలో జరుగుతున్నప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ప్రకటన ఇచ్చారు. చూసుకున్నట్టయితే
దేశవ్యాప్తంగా లోక్సభ స్థానాలకు 50% పెంచాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. దానివల్ల రాష్ట్రాల మధ్య అనంతరం పెరిగి సమతుల్యం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం మొండిగా ముందుకెళ్తే ప్రజా ఉద్యమం వస్తుందని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం తాను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అన్నట్టుగా 3 సాగు చట్టాలు చేసిన రైతుల ఆందోళన కారణంగా వెనక్కి తీసుకోవాల్సింది వచ్చిందని గుర్తు చేశారు. ఇప్పుడు నియోజకవర్గాల పెంపు విషయంలో అదే పరిస్థితి ఎదుర్కోక తప్పదని శుక్రవారం ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన సీఎం ఇక్కడ తన నివాసంలో విలేకరుల సమావేశంలో ఆయన ఈ మాటలు చెప్పే ప్రయత్నం చేశారు. దేశవ్యాప్తంగా లోక్సభ సీట్లు 50% పెంచాలని నిర్ణయంతో ఉత్తరాదిలో అతిపెద్ద రాష్ట్రమైన యూపీ సీట్లు 80 నుంచి 120కి పెరిగితే దక్షిణాదిలో పెద్ద రాష్ట్రమైన తమిళనాడు సీట్లు 40 నుంచి 60కి పెరుగుతాయి. అంటే ఈ 2 రాష్ట్రాల మధ్య ప్రస్తుతం ఉన్న సీట్లు అనంతరం 40 నుంచి 60కి పెరుగుతుంది. కేరళ యూపీల మధ్య తేడా 60 నుంచి 90కి చేరుతుంది. ప్రస్తుతం దక్షిణాదిలో ఉన్న సీట్లు 130 నుంచి 195కి పెరిగితే ఉత్తర భారతం మొత్తం సీట్లు 600కి పైగా చేరుతాయి. ఇప్పుడు రాజకీయంగా 100% ఉన్న ఉత్తరాది రాష్ట్రాల అనుకూలత 150%కి పెరుగుతుంది. ఇంకా చూసుకున్నట్టయితే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న ఏదైతే వర్కింగ్ మనకు నిన్న ఏదైతే ఢిల్లీలో ఏదైతే ఒక సమావేశం ఏర్పాటు అనంతరం ఆయనతో నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మీరు కేంద్రం తీసుకున్న ఆలోచన మీరు వెనకాక తీసుకుపోతే ప్రజా ఉద్యమం తప్పదు, మీరు జిల్లాల పెంపు అంటే అసెంబ్లీ స్థానాలను పెంచే ఆలోచన అట్లాగే లోక్సభ సీట్లు పెంచే ఆలోచనని వెనుక తీసుకోవాలి. ఒకవేళ ఇది ఏంటంటే ఒకవేళ ఈ అసెంబ్లీ సీట్లు కానీ అసెంబ్లీ స్థానాలు కానీ లోక్సభ స్థానాలు పెంచుకుంటే కేంద్ర ప్రభుత్వానికి మళ్ళీ వాళ్ళకి హెల్ప్ అవుతుంది, రాష్ట్ర ప్రభుత్వాలకు మళ్ళీ ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఇట్లాగే మొండిగా వెళ్తే ప్రజా ఉద్యమం తప్పదు, మీరు ఆ విధంగా ఆలోచన చేసుకొని ముందుకు వెళ్ళాలన్నట్టుగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఒక సందర్భంలో ఢిల్లీ సమావేశంలో ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. మరో అంశం చూస్తున్నాం. కలిసి పనిచేద్దాం రాండి, జీవన్ రెడ్డికి కేసీఆర్ ఆహ్వానం. ఎర్రవెల్లిలో సుమారు 5 గంటల పాటు భేటీ. 20లోగా బీఆర్ఎస్ లో చేరనున్న కాంగ్రెస్ మాజీ నేత జీవన్ రెడ్డి గారు. ఇక చూసుకున్నట్టయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రజలు అరగోసపడుతున్నారు. కలిసి పనిచేద్దాం రాండి అంటూ కాంగ్రెస్ మాజీ నేత జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్ర పునర్నిర్మాణానికి తోడ్పాటు అందించాలని కోరగా జీవన్ రెడ్డి సముఖత వ్యక్తం చేశారు. ఇక చూసుకున్నట్టయితే దాదాపు 5 నెలల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంటూ కాంగ్రెస్ నాయకుల మీద కాంగ్రెస్ అధిష్టానం మీద ఎన్నో ఆరోపణలతో ఎన్నో విమర్శలతో ఎన్నో సమావేశాలతో జీవన్ రెడ్డి గారు అంటే ఒక విమర్శలు ఆయనకు సముచిత న్యాయం జరగట్లేదు, ఆయనకు తగిన గౌరవం దక్కట్లేదు, ఆయనకు తగిన గౌరవం ఇవ్వట్లేదు, ఆయనకు తగిన పదవులు రానివ్వట్లేదు. ఎందుకు ఇట్లా జరుగుతుంది? 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న జీవన్ రెడ్డి గారు దాదాపుగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని కాంగ్రెస్లో ఇంతవరకు కూడా ఏ పార్టీలోకి వెళ్లకుండా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఇన్ని సంవత్సరాలుగా ఆయన కొనసాగుతూ వస్తున్న సందర్భంలో జీవన్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు అయినప్పటికీ ఆయన కంటే స్థాయి చిన్నగా ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఒక ఉన్నతమైన స్థాయిలో కూర్చోబెట్టి ఆయనకి ఎలాంటి పదవులు ఇవ్వనందుకే ఈరోజు ఇలాంటి ఆలోచనలు తీసుకున్నారు. లేకపోతే ఇంకేమన్నా మనసులో ఆయనని ఇబ్బందికరంగా ఏమన్నా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకుందా, ఇంకెవరైనా ఆయనని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తారా, ఎందుకు ఇంత బలంగా ఆయన నిర్ణయించుకున్నారు? చివరి దిశలో ఈ టైంలో ఆయన ఎక్కడో దగ్గర ఏదో పదవులు ఉంటూ ఏదో రాజకీయంగా ప్రజలకు సేవ చేసుకునే ఆలోచనతోనే ఉంటాను అనుకున్నాం. కానీ ఆయన ఇలాంటి డిసిషన్ తీసుకొని బీఆర్ఎస్ నేత అంటే బీఆర్ఎస్ లో కలవడం, కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ రాజకీయ ప్రస్థానం మళ్ళీ మొదలు పెట్టడం అనేది ఒక నిజంగా కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పెద్దలు జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. జీవన్ రెడ్డి గారు చాలా తొందరపాటి నిర్ణయం తీసుకున్నారు, చాలా తొందరపడ్డాడు. ఆయన అనుభవజ్ఞుడు, సుదీర్ఘ అనుభవంతో ఉన్న వ్యక్తి, చాలా పెద్ద మనిషి. ఆయన ఒకసారి మళ్ళీ పునరాలోచన చేసి ఉండాల్సింది, మళ్ళీ మా అధినాయకత్వాన్ని కలిసి ఆలోచించాల్సింది. ఎందుకు ఈయన ఇంత తొందరపడి బీఆర్ఎస్ గూటికి చేరుకున్నాడు? గతంలో బీఆర్ఎస్ లో ఎన్నో కుంభకోణాలతోని ఎంతో మందిని ఇబ్బంది పెట్టి ఈరోజు ప్రతిపక్షంలో ఉంటున్న పార్టీకి మళ్ళీ జీవన్ రెడ్డి గారు ఈ సమయంలో వెళ్తే కాంగ్రెస్ కి నష్టం జరుగుతుందా, బీఆర్ఎస్ కి హెల్ప్ అవుతుందా? అసలు బీఆర్ఎస్ నాయకులు జీవన్ రెడ్డి గారికి ఎట్లా చూస్తారు? కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అసలు జీవన్ రెడ్డి గారికి ఎలా ఏం చెప్పి ఒప్పించారు? అసలు ఆయనకు ఎలాంటి గౌరవం దక్కబోతుంది? ఇక్కడ ఏ హోదాలో ఉంచబోతున్నారు? ప్రతిపక్షంలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ని బాగా బలంగా ఎదుర్కొంటుంది, చాలా వరకు వాళ్ళని ఇబ్బందికరంగా పెడతా ఉంది. మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలో కూడా చాలా ఇరకాటంలో పెట్టే ఆలోచన చేస్తూ ఉన్నారు. ఓవైపు హరీష్ రావు గారు, మరోవైపు కేటీఆర్ గారు, వీళ్ళిద్దరు కూడా
అరే కార్నర్ చేశారు ప్రభుత్వాన్ని. ఉన్న సమయం మొత్తం ప్రతిపక్షంలో కూర్చొని ప్రతిపక్షంలో ఉన్న హోదా మొత్తం కూడా వాళ్ళు కేవలం క్వశ్చన్ అవర్ సమయం మొత్తం కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేశారు. అలాంటి పార్టీలో ఇప్పుడు జీవన్ రెడ్డి గారు సుదీర్ఘ అనుభవం గల వ్యక్తి, బీఆర్ఎస్ పార్టీకి ఎంతవరకు హెల్ప్ అవుతుంది? కేసీఆర్ గారు వ్యూహాలు ఎలా ఉంటవి, జీవన్ రెడ్డి గారు అనుభవాలు ఎలా ఉంటది? ఎందుకంటే చాలా సుదీర్ఘమైన లీడర్. ఒకవైపు సుదీర్ఘంలో అప్పుడు కూడా ఎంపీగా పోటీ చేసి ఆయన మీదనే కేసీఆర్ గారు గెలిచారు. అట్లాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. బలమైన నాయకుడు జీవన్ రెడ్డి గారు, మంచి నాయకుడు, మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. అందరినీ కలిపి ఒక మంచి మనసుతో ఉన్న వ్యక్తి జీవన్ రెడ్డి గారు. మరి ఈ చూస్తున్న సాగరంగా కేసీఆర్ గారు ఆయనను ఆహ్వానించారు. సో అలింగం చేసుకో ఉన్నారు. ఆప్యాయంగా పలకరించి మీరు మీ సేవలు మీరు రాండి, కలిసి పనిచేద్దాం, మరీ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్దాం. మనము త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ తరంలో మీలాంటి ఈ రాజకీయ నాయకులు మీ సహాయ సహకారాలు, మీ ఆలోచనలు, మీ వ్యూహాలు అవన్నీ మాకు కావాలి అన్నట్టుగా నేను ఫామ్ హౌస్లో దాదాపు 5 గంటల సేపు సమయం కేటాయించి రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ కోణంలోని అన్ని కూడా చర్చించడం జరిగింది. ఒకవేళ వీళ్ళు బలంగా ఏ అంశం మీద ముందుకు వెళ్తా ఉన్నారు? ఒకవేళ 42% బీసీ అంశం మీద తీసుకుంటారా, లేదంటే ఇప్పటికీ నాణ్యమైన కరెంటు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు ఆ అంశం తీసుకుంటారా, రైతు బంధు సకాలంలో పడట్లేదు ఆ అంశం తీసుకుంటారా, లేదంటే మేనిఫెస్టోలో ప్రకటించిన అంశాలు చాలా ఉన్నాయి, ఆ అంశాలన్నీ దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నారు. ఒక ఉచిత బస్సు ప్రయాణం తప్ప ఇప్పటికే బీఆర్ఎస్ పదే పదే చెప్తుంది. కేవలం వేదికల మీద చెప్తున్న విషయాలే మీరు ఇలా కాలం గడుపుకొస్తున్నారు, పబ్బం గడుపుతున్నారు అన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ పదే పదే చెప్తున్న తరుణంలోని ఈరోజు జీవన్ రెడ్డి గారి రాకతో బీఆర్ఎస్లో నాయకత్వంలో, నాయకుల్లో, కార్యకర్తల్లో ఒక బలం చేకూరింది. వాళ్ళకు మళ్ళొక జోష్ అయితే పెరిగింది, మళ్ళీ బూస్టింగ్ అయితే వచ్చింది. సో బీఆర్ఎస్ పార్టీలో జీవన్ రెడ్డి గారు ఆయన అనుభవాలు, ఆయన ఏ హోదాలో కొనసాగుతారు అనేది చూడాలి. ఇక మరొక అంశం చూస్తున్నాము. మహిళా సాధికారత కోసమే నియోజకవర్గాల పునర్విభజన కాంగ్రెస్ పార్టీ అనవసర రాదంతం చేస్తుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఒక మీడియా సమావేశంలో ఆయన కూడా చెప్పే ప్రయత్నం చేశారు. ఇక చూసుకున్నట్టయితే రెండో అంశం చూసుకుందాం. ఇక చూసుకున్నట్లయితే వాట్సాప్ ద్వారా రిజిస్ట్రేషన్ల సేవలు, స్థిరాస్తులను, భూములకు సంబంధించిన స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ సేవలకు ఇకపై మీ సేవ వాట్సాప్ ద్వారా సులువుగా పొందవచ్చు. డిజిటల్ సేవల విస్తరణలో భాగంగా ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆదేశాలతో కొత్త సేవలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు మీ సేవ కమిషనర్ రవి కిరణ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే జనన ఆదాయ ధృవపత్రాలు, పోలీస్ చలాన్లు, విద్యుత్ బిల్లు తదితర సేవలు అందుబాటులో ఉన్నాయని వాళ్ళు చెప్పుకొచ్చారు. ఇక వాట్సాప్ నెంబర్ అనేది మనకు 809695800396 ని ఫోన్లో సేవ్ చేసుకొని హాయ్ అని మెసేజ్ పంపాలి. వివరాలు నమోదు చేసి ఫామ్ నింపి పంపాలి. అప్లై ఆన్లైన్లో చెల్లింపులు చేసిన అనంతరం సేవలు పొందవచ్చు. అపరాధ రుసుము చెల్లింపులు, డెబిసిటీ వంటి సేవల విషయంలో చెల్లింపు ప్రక్రియ తర్వాత సంబంధిత సబ్ రిజిస్టర్ కార్యాలయంలో పత్రాలు స్వీకరించు. ఈసీ ఎన్కంబర్స్మెంట్ సదుపాయం కూడా ఉంటుంది. ఇక ఏదైతే వాట్సాప్ ద్వారా రిజిస్ట్రేషన్ల సేవలు ఇప్పటికే చాలా వరకు కూడా మనం ఆన్లైన్లో మనం కొన్ని బిల్లులు సేవ్ చేసుకుంటున్నాం. ఏదైతే మనకు చూసుకున్నట్టయితే చాలా వరకు కూడా చలాన్లు కావచ్చు, విద్యుత్ బిల్లు కావచ్చు, కొన్ని ఇలాంటివి మనం ఆన్లైన్లోనే ఏదైనా వెబ్సైట్ ద్వారా వెళ్ళి చేసుకో ఉంటాం. అట్లాగే మనకు స్థిరాస్తులు, భూములకు సంబంధించిన స్టాంపుల రిజిస్ట్రేషన్ల సేవలకు కూడా ఇప్పుడు ఆన్లైన్లో ఒక నెంబరు సేవ్ చేసుకుని ఆ నెంబర్కి పెట్టి మనం ఏదైతే దరఖాస్తు చేసుకుంటున్నాం ఆ ఫామ్ అంటే అది టైప్ చేసి అది రాగానే ఒక ఫామ్ వస్తుంది. మాన్యువల్గా ఎట్లా ఫిల్ చేస్తామో అందులో కూడా అన్ని కాలమ్స్ ఉంటాయి, సో అండ్ సో అన్నట్టుగా ఆ కాలమ్స్ని ఫిల్ చేసుకొని మనం సదరు కావాల్సిన అధికారికి దాన్ని బదిలీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దాని ద్వారా మనకు ఆఫీసు అంటే ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిన పని ఉండదు. అక్కడ అధికారుల దగ్గర కూడా మనకు గంటల తరబడి సమయాన్ని ఇవ్వాల్సిన అవసరం లేకుండా కూర్చుని దగ్గరనే మనం ఆన్లైన్ ద్వారా, వాట్సాప్ ద్వారా ఏది మనం దరఖాస్తులు పొందవచ్చు అని ఒక మంచి అంశాన్ని అయితే తీసుకువచ్చారు. ఇక మరొక అంశం చూసుకుంటున్నాం. ప్రపంచంలోని మొట్టమొదటి వన్యప్రాణ మరియు పశు వైద్య శాస్త్రాల వంతర గ్లోబల్ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించిన అనంత్ అంబానీ. ఇక చూసుకున్నట్టయితే ఒక ఆధునిక గురుకులం మరియు ఉద్దేశ ప్రేరిత విశ్వవిద్యాలయంగా ఊహించబడిన ఈ విశ్వవిద్యాలయంలో భారతదేశాన్ని వన్యప్రాణ మరియు
పశు వైద్య విద్యలో ప్రపంచ కేంద్రంగా నిలబెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ స్థాపించిన గ్లోబల్ వన్యప్రాణ సంరక్షణ సంస్థ వంతారా గుజరాత్లోని జామ్నగర్లో వంతారా విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇది వన్యప్రాణ సంరక్షణ మరియు పశువైద్య శాస్త్రాలకు అంకితం చేయబడింది. ప్రపంచంలోని మొదట సమీకృత గ్లోబల్ విశ్వవిద్యాలయంలోని ఆదర్శాలు మరియు ఏదైతే మనకు అనిల్ ఏదైతే వీళ్ళు తీసుకొచ్చిన ఒక మంచి ఆలోచనతోని ముందుకు వెళ్తా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇంత దీన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. చూసుకున్నట్టయితే మరో అంశం, కాళేశ్వరం బ్యారేజ్లు పరీక్షల్లో వేగం కోసం స్టీరింగ్ కమిటీ, ఇందుకు అవసరమైన యంత్రాల సమీకరణ, వ్యవహాన్ని భరించిన నీటిపారుదల శాఖ తర్వాత ఏజెన్సీల నుంచి రికవరీ. కాళేశ్వరం బ్యారేజీలు పరీక్షలు మరమ్మతుల్లో వేగం కోసం స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేయాలని నీటిపారుదల శాఖ నిర్ణయించింది. గురువారం రాత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద జరిగిన సమీక్షలో నిర్ణయం మేరకు ఈ కమిటీని ఏర్పాటు చేయడంతో పాటు బోర్హెల్స్ డేటా కోసం అధిక సంఖ్యలో యంత్రాలను సమీకరించాలని నిర్ణయించింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతులపై జరిగిన ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులు పాల్గొన్నారు. ఈ నెల రోజుల్లో ప్రధాన పరీక్షలు అవసరమైన బోర్హెల్స్ వేయడం ద్వారా పూర్తి చేయాలని, చేయకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇక మేడిగడ్డలో జరుగుతున్న కాళేశ్వర పరీక్షలో వేగం పెంచాలని ఒక స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేశారు. వాటి కోసం ఎన్నో పరీక్షలు ఎన్నో ద్వారా ముందుకు వెళ్తా ఉన్నారు. సకాలంలో చేయకపోతే వారికి మళ్ళీ ఇబ్బందికరంగా వాళ్ళకు పనిష్మెంట్ అయితే ఆలోచన ఉంటుంది. ఇంకొక మరో అంశం చూసుకున్నైతే టెక్నాలజీ వినియోగంతో పెరుగుతున్న ఆదాయం, మంత్రివర్గ ఉపసంఘం సమీక్షల్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఏఐ వంటి ఆధునిక టెక్నాలజీ వినియోగం సమీక్షలు పకడ్బందీగా నిఘా నిర్వహణలతో వివిధ శాఖలో ఆదాయం పెరుగుతుందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పేర్కొన్నారు. శుక్రవారం సచివాలయంలో ఆయన అధ్యక్షతన ఆదాయ వనరుల పెంపుపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశం జరిగింది. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ఐటీ టెక్నాలజీ వినియోగంతో మైనింగ్, రవాణా శాఖలో ఆదాయం వనరులను పెంచుకోగలమని ఈ సందర్భంగా బట్టి తెలిపారు. ఇసుక, క్రషర్, మైనింగ్ విభాగాలలో అక్రమ రవాణా, ఓవర్ వంటి అంశాలలో చర్యలు చేపడితే ఆదాయం పెరుగుతుందని వివరించారు. అనంతరం సమీక్షల చర్యల్లో మూలంగా జీఎస్టీ వసూలు రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయంలో వృద్ధి కనిపించిందని అన్నారు. ఆదాయం పెంచుకునే మార్గాలపై అధ్యయనం కోసం ప్రతి శుక్రవారం ఇంకా టెక్నాలజీ వినియోగంతో పెరుగుతున్న ఆదాయం, దీని ద్వారా మనం మంత్రివర్గ ఉపసంఘ సమీక్షలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, అట్లా జూపల్లి కృష్ణారావు గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మొత్తానికి ఈ కమిటీలో వీళ్ళు పాల్గొని రవాణా శాఖలో ఆదాయం ఇట్లా వనరులను పెంచుకోగలని ఈ సందర్భంగా ఈ టెక్నాలజీతోని మనం ఆదాయాన్ని పెంచుకోవడానికి ఒక అవకాశం ఉంటుందని మా మంత్రివర్గంలో వీళ్ళు ఒక సమావేశంలో చెప్పుకొచ్చారు. చూడాలి మరి దాన్ని ఎంతవరకు ఇంప్లిమెంట్ చేశారు, ఎట్లా తీసుకెళ్తారు, ఎట్లా ప్రజల్లోకి దాన్ని ఎట్లా తీసుకొస్తారు, దాని విధి విధానాలు ఎట్లా ఉంటాయి, దాన్ని ఎట్లా అమల్లోకి తీసుకొస్తారు, ఎంత సమయం పడుతుంది, ఆ సమయంలో టెక్నాలజీని ఎట్లా వాడుకోవచ్చు అనే అంశం మీద సుదీర్ఘంగా వారు మరొక ప్రకటనలో తెలిపే అవకాశం ఉంటుంది. ఇక చూసుకున్నట్టయితే మనం ఇక జిల్లా వార్తలోకి వెళ్ళినట్టయితే ఇక కొల్లాపూర్ వార్త చూసుకున్నట్టయితే మనకు అధ్వాన వంతెనలు, అవస్థల నిలయాలు. జిల్లాలో ఆయా మండలాల్లో వంతెనలు అధ్వానంగా మారాయి. ఏళ్ల కిందట నిర్మించినవి కావడంతో శిథిలావస్థకు చేరే ప్రమాదకరంగా తయారయ్యాయి. భారీ వర్షాలకు వాగులు ఉధృతంగా ప్రవహించే వేళ వాటి రక్షణ గోడలు పిల్లలు పూర్తిగా దెబ్బతిన్నాయి. తక్కువ ఎత్తులో ఉండడంతో ఎగువ నుంచి వరద వాగులు పొంగినప్పుడు రాకపోకలు పూర్తిగా నిలిచిపోతున్నాయి. వాటిని దాటేందుకు ప్రజలు, రైతులు ఆందోళన చెందుతున్నారు. నాగర్ కర్నూలు జిల్లాలోని పలు మండలాల్లో వంతెనలు 4 దశాబ్దాల కిందట నిర్మించినవి కావడంతో శిథిలావస్థకు చేరాయి. వాగులు పొంగినప్పుడు కొన్ని చోట్ల రక్షణ గోడలు ఆసరాగా ఉండడంతో అతి కష్టంగా దాటుతున్నారు. కొన్ని సందర్భాల్లో ద్విచక్ర వాహనాలు అదుపు తప్పి కొట్టుకుపోతున్నాయి సంఘటనలు ఉన్నాయి. జిల్లాలో అచ్చంపేట, లింగాల, బల్మూరు మండలంలో పలు గ్రామాల వారు అవస్థలు పడుతున్నారు. కల్వకుర్తి నియోజకవర్గంలో ఇదే పరిస్థితి నెలకొంది. వంతెనలు తక్కువ ఎత్తులో ఉండడంతో ఎత్తు పెంచాలని పలుమార్లు అధికారులను కోరుతారు. కొల్లాపూర్ మండలంలో ముక్కిడిగుండం వద్ద రైతులు పొలాలకు వెళ్లాలంటే వాగు దాటాల్సిందే. ఇక్కడ వంతెన నిర్మించాలి ఉంది. ఇక ప్రధాన సమస్య రామాపురం సమీపంలోని వర్షాలకు వాగు ఉధృతంగా పోవడంతో తాత్కాలికంగా వేసిన పైపులు కొట్టుకుపోయాయి. ఇక అధ్వాన వంతెనలు, అవస్థల నిలయాలు. ఇక చూసుకున్న వర్షాకాలం వచ్చిందంటే ఏదైతే 2 శతాబ్దాల కింద నిర్మించిన ఈ వంతెనలు హైట్ తక్కువ ఉండడంతో వచ్చిన వాటర్ ఫ్లోయింగ్ కి అవి ఏదైతే మనకు సపోర్ట్ గా ఉన్న ఆ గోడలు కావచ్చు, ఈ వంతెనలు
మొత్తం కూలిపోవడంతో ప్రతి వర్షాకాలంలో కూడా రాకపోకలు ఇబ్బందికరంగా ఉంది. రైతులు అక్కడ పొలాల మధ్యలోకి వెళ్ళే వాళ్ళకు కొంచెం చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇక ముఖ్యంగా వాహనదారులకు అయితే చాలా ఆ రూటు మార్చి వేరే రూటుకి వెళ్ళి రావాల్సి వస్తుంది. కొన్ని సమయంలో వాగు చిన్నగా వెళ్తుందని అనుకొని ద్విచక్ర వాహనాలు ప్రాణాలు కోల్పోయిన దుష్టత ఉంది. అక్కడ ఆ గ్రామాలకు సంబంధించిన వాళ్ళు అధికారులకు ఎన్నోసార్లు మొరపెట్టుకున్నా కూడా వాళ్ళు ఇంతవరకు కూడా దాన్ని పట్టించుకోలేక దాన్ని అట్లాగే వదిలేసిన తరుణంలో ఉన్నాం. రాబోయే వర్షాకాలంలో ఈ పరిస్థితులు ఎలా ఉంటావో గతంలో చూసిన మొన్న జరిగిన వర్షాకాలంలో విపరీతంగా వచ్చిన వరదల వల్ల చాలా వరకు పంట నష్టము, ఆస్తి నష్టము, అట్లాగే అక్కడ రాకపోకలు ఇబ్బందికరంగా ఉంది. ప్రాణాలు కొంచెం అరచేతిలో పెట్టుకొని అక్కడ దాటాల్సి వచ్చిన పరిస్థితి ఉంది. ఇక మరొక అంశం చూసుకున్నాం. ఆరోగ్య సేవలు విస్తరణకు ప్రత్యేక ప్రణాళికలు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గ్రామీణ దూర ప్రాంతాల్లో ఆరోగ్య సేవలని విస్తరణకు ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నామని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు. శుక్రవారం పట్టణంలో వైద్య కళాశాల ఆవరణలో 23.75 కోట్లతో నిర్మించిన క్రిటికల్ కేర్ కేంద్రాన్ని రాష్ట్ర ఆరోగ్య వైద్య కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ కృష్ణాజెడ్ చోంగ్లా, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ రవీందర్ నాయక్, కలెక్టర్ బాదావత్ సంతోష్, ఎస్పీ సంగ్రామ్ సంగీజే పాటిల్, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే కూచుకుల రాజేశ్వరరెడ్డి, కలకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భం వైద్య కళాశాల విద్యార్థుల మంత్రి ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలు తెలుసుకున్నారు. జిల్లాలోని ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందించడానికి 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ సిసిబి అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు నర్సుల పోస్టులు భర్తీ చేయడానికి త్వరలో ప్రకటన జారీ చేస్తామని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే కూచుకుల రాజేశ్వరరెడ్డి మాట్లాడి ఈ కార్యక్రమంలో పురపాలక చైర్మన్ ఇక చూసుకున్నట్టయితే నిన్న ఆరోగ్య సేవల విస్తరణకు ప్రత్యేక ప్రణాళికల్లో భాగంగా నాగర్ కర్నూలు జిల్లా పర్యటనకు వచ్చిన మన హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారు నిన్న కొన్ని ఓపెనింగ్ కూడా క్రిటికల్ కేర్ కేంద్రాన్ని ప్రారంభించారు. సో ఆ జిల్లాలో ఉన్న కొన్ని పలు ఆసుపత్రులు కూడా ఆయన సందర్శించి ఈ హాస్పిటల్లో కావాల్సిన వసతులు ఇంకా మెరుగుపడాలి, దానికి కావాల్సిన ఏర్పాట్లు మేము తీసుకువస్తామని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఏదైతే మనకు ప్రజల ప్రాణాలు మనం ఏదైతే కాపాడుకోవాల్సిన బాధ్యత డాక్టర్ల మీద ఉంటుంది, ఇక్కడ స్టాఫ్ సరిపోవట్లేదు, దానికి కూడా త్వరలోనే ఒక నోటిఫికేషన్ వేస్తాము, నర్సులు డాక్టర్లని అధిక సంఖ్యలో హాస్పిటల్లో అందుబాటులో ఉంచేలా చూస్తామని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఏదేమైనా నిన్న ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అయితే చాలా చోట్ల కూడా దాదాపు ఉదయం నుంచి కూడా ఈవినింగ్ వరకు ఈ జిల్లాలో పలు ప్రాంతాలను ఆయన పర్యటించి కొన్ని తీసుకొచ్చారు. అదే ఆలోచన విధానంతో కల్వకుర్తి క్యాంప్ కార్యాలయం కూడా ఆయన రావడం జరిగింది. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు కూడా తలకొండపల్లి, వెల్దండ, కడతాల్లో కూడా 50 పడకల ఆసుపత్రిని కూడా మాకు మంజూరు చేయవలసిందిగా ఆయనని ఒక మెమోరండం కూడా ఇవ్వడం జరిగింది. ఆయన దానికి సానుకూలంగా కూడా స్పందించారు. అట్లాగే కల్వకుర్తిలో 100 పడకల ఆసుపత్రి పనులు కూడా చాలా వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. సో త్వరలోనే కూడా అది ముందుకు అభివృద్ధితో కొంచెం ముందుకు వెళ్తుందని కూడా ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఏదైతే ఉంది నిన్న ఆరోగ్య శాఖ మంత్రి ఈ ప్రాంతానికి రావడం ఇవన్నీ కూడా చేయడం కూడా చాలా ఆనందంగా ఉందని ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు చెప్పుకొచ్చారు. ఇక మరొక అంశం చూసుకున్నట్టున్నాం. అంతు చిక్కని అదృశ్యం కేసులు. జిల్లాలో అదృశ్యం కేసులు పెరుగుతున్నాయి. కొందరు తిరిగొచ్చిన బాలికలు, యువతుల కేసులు అంతు చిక్కడం లేదు. తొందరపాటు నిర్ణయాలు, భార్యాభర్తల మధ్య గొడవ, ఆస్తి తగాదాలు, అప్పులు, బాధలు, పలు కారణాలతో చాలా మంది ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోతున్నారు. ప్రతి ఏటా ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ముగిసిన చివరి రోజు అదృశ్యమైన మైనర్ల కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. చరవాణులు, సోషల్ మీడియా ప్రభావంతోనే ప్రేమ పేరుతో ఆకర్షణకు గురై వెళ్ళిపోతున్నారు. తల్లిదండ్రులు పర్యవేక్షణలు సక్రమంగా లేకపోవడంతో కూడా ఓ కారణమని మానసిక నిపుణులు టీం పోలీసులు చెబుతున్నారు. ప్రేమ జంటలు వెతికి తీసుకొచ్చి విషయంపై పోలీసులు దృష్టి సారించకుండా కొన్నాళ్లకు వస్తారని ధోరణి కనబరుస్తున్నారు. విమర్శ ఉందంట పోలీసుల మీద. చాలా వరకు పురుషులు, మహిళల కుటుంబ సమస్యలు, పరస్పర అప్పుల బాధతో ఇల్లు వేడుతున్నారు. అవగాహన లేని ప్రేమ జంటల్ని పట్టుకోవడం పోలీసులకు సవాల్గా మారిందని, చిన్న తగాదాలతో ఇల్లు వీడిన పురుషులు, మహిళలు చరవాణులలోకి ఈ ట్రేస్ చేసి వారికి నచ్చజెప్పి ఇళ్లకు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. మతిస్థిమితం లేక తప్పిపోయిన వారిలో కొందరు ఎక్కడో చోట మృతి చెందుతున్నారు. కొన్ని కేసులు హత్యకు గురైతున్న సైతం ఉన్నాయి. ఇక చూసుకున్నట్టయితే ఏదైతే వనపర్తి జిల్లాలో అంత చిక్కని అదృశ్యం కేసులంట. చిన్న పిల్లలు ఏదైతే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అంటే అవి కంప్లీట్ కాగానే ఈ మధ్యన ఏదైతే సోషల్ మీడియాలో ఎక్కువగా చూస్తున్న దృశ్యాలు,
వీళ్ళు దానికి బాగా అడిక్ట్ అయిపోయి చిన్న వయసులోనే ఏమి తెలియకుండా లవ్లో పడి వాళ్ళు ఎక్కడికో అక్కడికి వెళ్ళిపోయి కొన్నాళ్ళ తర్వాత తిరిగి వచ్చి మళ్ళీ వాళ్ళు వాళ్ళ జీవితాలను మళ్ళీ కొనసాగిస్తున్నారు. కొందరు మళ్ళీ మాయమైపోతున్నారు. ఇలాంటి కేసులు చాలా వరకు పిఎస్ అంటే పోలీస్ స్టేషన్లో చాలా కేసులు నమోదు అవుతున్న తరంలో పోలీసులు ఎక్కడ వెళ్తారు లేండి మళ్ళీ వాళ్ళే తిరిగి వస్తారు అని ధోరణితోనే వచ్చిన కంప్లైంట్ చేయడానికి వచ్చిన తల్లిదండ్రులకు వీళ్ళు అంత ఇన్రెస్పాన్సిబుల్గా వాళ్ళు రెస్పాండ్ అవుతా ఉన్నారు. సో మొత్తానికి ఇలాంటివి అయితే చాలా వరకు ఆస్తి తగదులు కావచ్చు, భార్య భర్తల గొడవలు కావచ్చు, ఇలాంటివి ఏదో కారణంతో ఆ ప్రాంతాన్ని వదిలి వేరే ప్రాంతాలకు వెళ్ళి బతుకుతున్నారు. వాళ్ళు ఎప్పుడు వస్తారో ఎక్కడ ఉంటున్నారు ఏమి తెలియకుండా పోతున్నారు. కొందరు చనిపోయిన తర్వాత ఆ విషయం తెలుస్తుంది, కొందరు అక్కడే స్థిరపడుతున్నారు. అసలు ఇలాంటిది ఏందో అనేది మొత్తానికి చూస్తూ ఉన్నాం. మరో అంశం చూస్తున్నాం. పాలమూరులో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు జూన్ 2 ఆసుపత్రి ప్రారంభం, 35 విభాగాలతో బలోపేతం. ఉమ్మడి జిల్లా వాసులకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మహబూబ్ నగర్ నూతన ఆసుపత్రిని ప్రారంభించున్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ శుక్రవారం జిల్లా పర్యటనలో ఈ మేరకు హామీ ఇచ్చారు. పేదల మధ్య తరగతి జీవులకు త్వరలోనే నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయి. 5 జిల్లాల నుంచి నిత్యం వందలాది మంది వైద్యం కోసం మహబూబ్ నగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి వస్తుంటారు. ఇక్కడ సరైన వసతులు లేక అత్యవసర పరిస్థితుల్లో హైదరాబాద్కు రిఫర్ చేయాల్సి వస్తుంది. ఇక్కడే అత్యాధునిక వసతులతో ఆసుపత్రిని అందుబాటులోకి తేనున్నారు. ఉస్మానియాలో 35 విభాగాలు ఉండగా ఇవన్నీ ఇక్కడే నెలకొల్పేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఎంజీజీహెచ్లో 21 విభాగాలే పనిచేస్తున్నాయి. అదనంగా 14 వైద్య విభాగాలు రానున్నాయి. సరిపడా ఆచార్యుల, అసోసియేట్ ఆచార్యుల, సహాయ ఆచార్యులు, సూపర్ స్పెషాలిటీ వైద్య నిపుణులు నియమించున్నారు. ఇక చూసుకున్నట్టయితే పాలమూరు మహబూబ్ నగర్లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మనకు ఎంతైతే మహబూబ్ నగర్ హాస్పిటల్లో నిత్యం ఎంతో రద్దీగా ఉంటుంది. పేషెంట్లతోని ఎన్నో సీరియస్ ఎన్నో కండిషన్లతోని కూడా అక్కడ చాలా రష్గా ఉంటుంది. అంటే కొంచెం రోగులతోని బాగా పెద్ద హాస్పిటల్. సో మనకు ఏదైతే ఉమ్మడి జిల్లా వాసులకు సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇంకా ఈ 2వ తారీఖు రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున దీన్ని ప్రారంభించాలని అయితే నిన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు నేను ఒక ప్రకటనలో తెలిపారు. ఆ హాస్పిటల్ కూడా విజిట్ చేశారు. ఏదైతే మనం ఏదైనా కొంచెం సీరియస్ ఉందంటే హైదరాబాద్కి రిఫర్ చేయాల్సి వస్తుంది. అక్కడికి వెళ్ళి మార్గ మధ్యలో కూడా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంటుంది. అక్కడికి వెళ్లకుండానే అలాంటి ఏర్పాట్లు సదుపాయాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తామని కూడా ఆయన ఒక ప్రకటన తెలిపారు. ఎందుకంటే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉమ్మడి మహబూబ్ నగర్లో దాదాపుగా చాలా ఈ ఈ ప్రాంతంలో పెద్ద టౌన్గా ఎప్పటి నుంచో కూడా ఒక పెద్ద ఆసుపత్రి ఉంటుంది. ఆ తరుణంలోని కూడా అక్కడ మరిన్ని సదుపాయాలతో మెరుగైన పరికరాలతోని అత్యాధునిక పరికరాలతోని అక్కడ హాస్పిటల్ని డెవలప్ చేయాలని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని సిద్ధంగా ఉంచారు. సో మొత్తానికి ఇది 2వ తారీఖు ప్రారంభానికి సిద్ధమవుతుందని మంత్రి గారు చెప్పే విషయాలు చూస్తున్నాం. ఇక ఈ జూన్ 2న నూతన ఆసుపత్రిని ఎట్టి పరిస్థితుల్లో అందుబాటులోకి తేవడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ప్రస్తుతం వినియోగదారుల్లో ఫోరం కోర్టు కార్యాలయంలో కొనసాగుతుంది. పార్కింగ్ సదుపాయాలు ఇంకా పూర్తి కాలేదు. ప్రస్తుతం ABCD బ్లాక్లే పూర్తయి ఈ బ్లాక్ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఇంకా 3 స్లాబ్లను ఉండాల్సి ఉంది. 3 స్లాబ్లు పడాల్సి ఉంది. స్లాబ్కు కనీసం 21 రోజులు పడుతుంది. ఇంకా 50 రోజుల సమయమే ఉంది. గోడలు, గదులు, ఎలక్ట్రిక్, ప్లంబింగ్, ఇతర సదుపాయాలు కల్పించడానికి ఇంకా కంప్లీట్ అయితే కాలేదు. ఇంకా కొంత వర్క్ అయితే ఉంది. మరి ఆ వర్క్ వీళ్ళు ప్రకటించిన డేట్ వరకు అవుతుందా కాదా చూడాలి. ఇంకా మొత్తానికి ఇది ప్రారంభం అయితే చాలా మందికి ఇక్కడ పేద ప్రజలకు చాలా మెరుగైన చికిత్స, మెరుగైన వైద్యం అందడానికి ఒక అవకాశం అయితే ఉంటుంది. హైదరాబాద్కి వెళ్ళాల్సిన పని లేకుండానే ఈ ఆసుపత్రిలో అన్ని వసతులతో కూడుకున్న అన్ని పరికరాలతో అన్ని కావాల్సిన డాక్టర్లు, ఎక్విప్మెంట్ కూడా ఇక్కడ అన్ని సమకూర్చి పెడతామని రాష్ట్ర ప్రభుత్వం కానీ అట్లాగే ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారికి నిన్న ఒక విషయంలో తెలిపారు. సో మొత్తానికి ఈరోజు వార్తలు ఇవ్వండి. చూసిన మీటింగ్స్ మరో అంశాలతో మేము ముందుకు వస్తాను. నేను మీ ప్రసాద్. థ్యాంక్ యూ.